विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्म श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्हनगौरवैर्यां कण्डूलकर्णफलाः कमयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुडदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुपमत्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजानेति सुग्रीवो राघवेणाभिपालितः। दासोऽहं कौसलेन्द्रस्य रामस्याकृष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः। रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहर्तः पावकैश्च सहस्रशः। अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो भविष्यामि विशतां सर्वरक्षसां। धर्मात्मा सत्यसन्धश्च रामो न शरदिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रयिनं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सनाशुद्धां शशीतजटाजूटपुटां परत्रासत्राणस्फटिकघटिका पुस्तककलां सकृन्नत्वा नत्वा कदलीवसतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः కిష్కింధాకాండము 17వ సర్గము. శ్రీరాముడు తనను నేలగూల్చినందులకు వాలి ఆ ప్రభువును అధిక్షేపించుట. తతఃసరేనాభిహతో రామేణ రణకర్కసః పపాత సహసా వాలి నికృత్త ఇవ పాదపః స భూమౌ న్యస్త సర్వాంగః తప్తకాంచన భూషణః ఆపతద్దేవరాజస్య ముక్తరశ్మిరివధ్వజః తస్మిన్ నిపతితే భూమౌ వానరాణాం గణేశ్వరే నష్టచంద్రమివ వ్యోమ న వ్యరాజత భూతలం. శ్రీరాముడు తన తీవ్రమైన బాణముతో కొట్టగా యుద్ధమునందు నిగ్గుదేరిన వాలి మొదలు నరికిన వృక్షము వలె నేల కొరిగెను. మేలిమి బంగారు ఆభరణములను ధరించిన వాలి త్రాళ్ళు విప్పివేసిన ఇంద్రధ్వజము వలె అవయవములన్నీను నేలకు తాకున్నట్లుగా పడిపోయెను. వానరులకు ప్రభు అయిన ఆ వాలి భూమిపై పడిపోవుటతో అతని రాజ్యము చంద్రుడు లేని ఆకాశము వలె కలదప్పెను. భూమో నిపతి తస్యాపి తస్య దేహం మహాత్మనః న శ్రీర్జహాతి న ప్రాణ న తేజో న పరాక్రమః శక్రదత్త వరామాల కాంచనీ వజ్రభూషిత దధార హరిముఖ్యస్య ప్రాణాంస్తేజ శ్రియం చ స తయా మాలయా వీరో హైమయా హరియోదపః సంధ్యానుగతపర్యంతః పయోధర ఇవాభవత్ తస్య మాలా చ దేహశ్చ మర్మఘాతీ చ యః సరః త్రిధేవ రచితా లక్ష్మీ పతితస్యాపి శోభతే. ఆ మహాత్ముడు నేలపై పడినప్పటికీ బల పరాక్రమములు శోభ ప్రాణములు అతని దేహమును విడిచిపెట్టలేదు. వజ్రములు పొదగబడిన ఇంద్రదత్తమగు ఆ బంగారు దండ వానర ప్రభు యొక్క ప్రాణములను బలమును తేజస్సును కాపాడెను. బంగారు మాలతో ఉప్పుచున్న మహావీరుడగు ఆ వాలి సంధ్యా సమయమునందలి ఎర్రని కాంతులతో కూడి ఉన్న మేఘము వలె విలసిల్లుచుండెను. నేలపై పడి ఉన్న వాలి యొక్క శోభ అతడు ధరించిన మాల అతని దేహము దానిపై నాటుకొని ఉన్న బాణము అను 3 రూపములుగా విరాజిల్లుచున్నది. తదస్త్రం తస్య వీరస్య స్వర్గమార్గం ప్రభావనం రామబాణ సనక్షిప్తం ఆవహత్ పరమాం గతిం. శ్రీరాముడు ప్రయోగించిన అస్త్రము స్వర్గమునకు దారి చూపునది. అట్టి ప్రభావము గల ఆ శరము వీరుడైన వాలిని పరమపదమును పొందుటకు అర్హునిగా చేసెను. తం తదా పతితం సంఖ్యే గతార్చిషమివానలం బహుమాన్య చ తం వీరం
వీక్షమాణం శనైరివ యయాతిమివ పుణ్యాంతే దేవలోకాత్ పరిచ్యుతం ఆదిత్యమివ కాలేన యుగాంతే భువిపాతితం మహేంద్రమివ దుర్ధర్షం ఉపేంద్రమివ దుస్సహం మహేంద్రపుత్రం పతితం వాలినం హేమమాలినం సింహోరస్కం మహాబాహుం దీప్తాస్యం హరిలోచనం లక్ష్మణాను గతో రామో దదర్శోప ససర్పచ. యుద్ధరంగమున పడియున్న ఆ వాలి తిన్నగా కన్నులు తెరిచి చూచుచుండెను. అప్పుడు అతడు మంటలు ఆరిపోగా మిగిలిన అగ్ని వలె ఒప్పుచుండెను. పుణ్యము క్షీణించిన పిమ్మట దివి నుండి భూమికి జారిన యయాతి వలెను యుగాంతమునందు దైవికముగా నేలరాలిన సూర్యుని వలెను విలసిల్లుచుండెను. అతడు మహేంద్రుని వలె ఎదిరింప సఖ్యముగానివాడు, ఉపేంద్రుని వలె సహింపరానివాడు. అతడు ఇంద్రుని వరము వలన జన్మించినవాడు, బంగారు హారమును ధరించినవాడు. అతని వక్షస్థలము విశాలమైనది. అతడు ఆజానుబాహువు, చక్కని ముఖకాంతి గలవాడు. అతని కన్నులు బంగారు వన్నె కలిగి మెరియుచుండెను. అట్టి వారిని రామలక్ష్మణులు ఆదరముతో చూచి ఆయనను సమీపించిరి. తం దృష్ట్వా రాఘవం వాలి లక్ష్మణం చ మహాబలం అబ్రవీత్ ప్రసృతం వాక్యం పరుషం ధర్మ సంహితం. త్వం నరాధిపతేః పుత్రః ప్రేదితః ప్రియదర్శనః కులీనః సత్వసంపన్నః తేజస్వీ చరితవ్రతః పరాగ్ముఖ వధం కృత్వా కోను ప్రాప్తస్త్వయా గుణః యదహం యుద్ధ సంరబ్ధః శరేణోరసి తాడితః. అంతట వాలి మహాబలశాలులైన రామలక్ష్మణులను చూచెను. పిదప అతడు సవినయముగా ధర్మబద్ధముగానే శ్రీరామునితో ఇట్లు పరుషవచనములను పలికెను. స్వామి, నీవు ఒక మహారాజు గారి కుమారుడవు, సకల ధర్మశాస్త్రములను అభ్యసించిన వాడవు, ఉత్తమ వంశమున జన్మించిన వాడవు, సత్వగుణము గలవాడవు, పరాక్రమవంతుడవు, ధర్మ నియమములను పాటించువాడవు, అన్ని విధములుగా ఖ్యాతికెక్కిన వాడవు. నేను వేరొకనితో యుద్ధము చేయుచున్నప్పుడు నీవు నన్ను చంపి ఏమి బాపుకొంటివి? నేను విజృంభించి యుద్ధము చేయుచున్నప్పుడు నా వక్షస్థలమున బాణముతో ఎందుకు కొట్టితివి? రామః కరుణవేదీ చ ప్రజానాం చ హితే రతః సానుక్రోశో జితోత్సాహ సమయజ్ఞో దృఢవ్రతః ఇతి తే సర్వభూతాని కథయంతి యశోభువిః. శ్రీరాముడు కనికరముతో ఆశ్రితులను కాపాడుచుండువాడు, ఎల్లప్పుడూ ప్రజల హితమునకే పాటుపడువాడు, దయామయుడు, గొప్ప ఉత్సాహశక్తి గలవాడు, సదాచార సంపన్నుడు, చేపట్టిన దీక్షను విడువనివాడు అని సకల ప్రాణులను ఈ భూమండలమున నీ కీర్తిని గానము చేయుచుండును. దమః సమః క్షమా ధర్మోద్ధృతి సత్యం పరాక్రమః పార్థివానాం గుణారాజన్ దండశ్చాప్య పరాధిషు తాన్ గుణాన్ సంప్రధార్యాహం అగ్ర్యం చాభిజనం తవ తారయా ప్రతిషిద్ధోపి సుగ్రీవేన సమాగతః నమాం అన్యేన సంరబ్ధం ప్రమత్తం యోద్ధుమర్హతి ఇతి మే బుద్ధిరుత్పన్న బభూవా దర్శనే తవ నత్వాం వినిహతాత్మానం ధర్మధ్వజం అధార్మికం జానే పాప సమాచారం తృణైః కూపమివామృతం సతాం వేషధరం ప్రాపం ప్రచ్ఛన్నమివ పావకం నాహం త్వామభిజానామి ధర్మచ్చత్మాభి సంవృతం. ప్రభు, ఆ ఉత్తమ గుణములన్నీ నీలో ఉన్నవనియు, అంతేగాక ఓ ప్రభు, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, సహనము, ధర్మాచరణము, ధైర్యము, సత్యవ్రతము, పరాక్రమము, అపరాధులను దండించుట మొదలగు అన్నీను రాజులకు ఉండవలసిన లక్షణములు. ప్రభు, ఆ ఉత్తమ గుణములన్నీ నీలో ఉన్నవనియు, అంతేగాక నీవు సద్వంశమునకు చెందినవాడవనియు తలంచి నా భార్యయగు తార అడ్డుపడినను వినక సుగ్రీవునితో యుద్ధమునకై వచ్చి తిని. ఇంతకు ముందు నీ దర్శనము కాలేదు. ఇతరులతో యుద్ధమును మునిగి ఉన్న నన్ను ధర్మాత్ముడైన శ్రీరాముడు దెబ్బతీయడు అని నేను విశ్వసించి ఉంటిని. కానీ నీ బుద్ధి దారి తప్పినదని, నీవు ధర్మమును ముసుగు కప్పుకొనిన అధర్మపరుడవని, నీ ఆచార్య వ్యవహారములు పాపముతో కూడి ఉన్నవని, గడ్డిచే కప్పబడిన బావి వంటి వాడవని నేనెరుగను. బూడిదలో దాగి ఉన్న నిప్పు వలె నీవు సత్పురుషుల వేషములో ఉన్న పాపాత్ముడవు, ధర్మమును అడ్డు పెట్టుకుని లోకమును మోసగించుచున్నవాడవు అనియు నేను ఇంతవరకును ఎరుగను. విషయే వా పురే వాతే యదా నా అపకరోమ్యహం నచతాం అవజానే చ కస్మాత్ త్వం హంస కిల్బిషం. నీ దేశమున నీ పురమున నేను ఎన్నడూనూ నీకు అపకారమును తలపెట్టలేదు, నిన్ను అవమాన పరిచియు ఎరుగను. అట్టి నిరపరాధినైన నన్ను నీవు ఎందులకు చంపబూనితివి? ఫలమూలాసనం నిత్యం వానరం వనగోచరం మామిహా ప్రతియుధ్యంతం అన్యేన చ సమాగతం
లింగ మప్యస్తి తే రాజన్ దృశ్యతే అధర్మ సంహితం. నేను కాయకసురులను తినుచు వనములలో జీవించుచుండెడి వానరుడను. నిన్ను ఎదిరించి యుద్ధము చేసిన వాడను కాను. మరి ఒకరితో పోరాడుచున్నప్పుడు నీవు నన్ను ఎందులకు చంపబూనితివి? ఓ రాజా, నీవు ధర్మపరుని వలె జటావల్కముల వల్కలముల వేషమును ధరించితివి. వాస్తవముగా నీవు అధర్మపరుడవు. కహ క్షత్రియ కులే జాతః శృతవాన్ నష్ట సంశయః ధర్మలింగ ప్రతిచ్ఛన్నః క్రూరం కర్మ సమాచరేత్. రామరాజ కులే జాతో ధర్మవానితి విశ్రుతః అభవ్యో భవ్య రూపేణ కిమర్థం పరిధావసి. క్షత్రియ వంశమున పుట్టినవాడు, వేదశాస్త్రములను అభ్యసించినవాడు, జ్ఞాని ఎగుటచే సంశయములు లేనివాడు, ధర్మ మార్గమును అవలంబించినవాడు ఎవడు ఇట్టి క్రూరమైన కర్మకు పాల్పడును? సామదానం క్షమాధర్మ సత్యం ధృతి పరాక్రమౌ పార్థివానాం గుణారాజన్ దండంశ్చాప్యపరాధిషు వయం వనచరా రామ మృగామూల ఫలాసన ఏషా ప్రకృతిరస్మాకం పురుషస్త్వం నరేశ్వరః. ఓ రామ, నీవు రాజవంశమున జన్మించిన వాడవు, ధర్మాత్ముడుగా ప్రసిద్ధి గన్నవాడవు, పైగా సౌమ్య రూపముతో ఉన్నవాడవు. కాని అట్టి నీవు ఇట్టి క్రూర కర్మలకు ఎందులకు ఒడిగట్టితివి? ఓ ప్రభు, శాంతగుణము, దానము, సహనము, ధర్మాచరణము, సత్యవచనము, ధైర్యము, పరాక్రమము, అపరాధులను దండించుట అనునవి మహారాజుల లక్షణములు. రామ, మేము వనములలో సంచరించని మృగములము, ఫలమూలములే మా ఆహారములు, ఇదియే మా జీవన విధానము. నీవేమో నరుడవు, పైగా మహారాజువు. భూమిర్ హిరణ్యం రూప్యం చ విగ్రహే కారణాని చ అత్ర కస్తే వనే లోభో మదీయేషు ఫలేషు వా. రాజ్యము కొరకును వెండి బంగారముల కొరకును సంపదల కొరకును సామాన్యముగా రాజులకు కలహములు జరుగుచుండును. మరి ఇప్పుడు ఈ వనమున నా నుండి ఏ ఫలములను ఆశించుచున్నావు? నయశ్చ వినయశ్చోభౌ నిగ్రహానుగ్రహావపి రాజవృత్తిర సంకీర్ణ నృపా కామవృత్తయః త్వం తు కామ ప్రధానశ్చ కోపనశ్చానవస్థితః రాజవృత్తైశ్చ సంకీర్ణః శరాసన పరాయణః నతేస్త్య పచితిద్ధర్మే నార్థే బుద్ధిరవస్థితాః ఇంద్రియైః కామవృత్తః సన్ కృష్యసే మనుజేశ్వర హత్వా బాణేన కాకుత్స మామిహానపరాధినం కిం వక్ష్యసి సతాం మధ్యే కర్మ కృత్వా జుగుప్సితం. నీతిని పాటించుట, అణకువ కలిగియుండుట, దోషులను దండించుట, నిర్దోషుల ఎడ అనుగ్రహమును ప్రదర్శించుట రాజు పాటింపవలసిన ముఖ్య విధులు. వీటిని అవివేకముతో తారుమారు చేయరాదు. పాలకులు నియమములకు లోబడి ఉండవలేను, తోచిన రీతిగా ప్రవర్తింపరాదు. నీవు కామదాసుడవు, కోపస్వభావుడవు, చపలుడవు, నయ వినయాది రాజధర్మములను విచక్షణరహితముగా నడుపువాడవు, యుక్తాయుక్తములను మరచి తోచిన రీతిగా ఇతరులను చంపెడివాడవు. ఓ నరేశ్వర, నీకు ధర్మమునందు ఆదరభావము లేదు, కార్యసాధనమునందు నీ బుద్ధి స్థిరమైనది కాదు. నీవు విశృంఖలముగా ప్రవర్తించువాడవు, కావున ఇంద్రియములకు వసుడవు. నిరపరాధినైన నన్ను నీ బాణముచే కొట్టితివి. ఇట్టి నీచమైన పనికి ఒడిగట్టిన నీవు ఇందులకు సత్పురుషులకు ఏమని సమాధానము చెప్పెదవు? రాజః బ్రహ్మః గోగ్నః చోరః ప్రాణివధేరతః నాస్తికః పరివేత్తా చ సర్వే నిరయగామినః సూచకశ్చ కదర్యశ్చ మిత్రఘ్నో గురుతల్పగః లోకం పాపాత్మనాం ఏతే గచ్చంతే నాత్ర సంశయః. రాజద్రోహి, గోబ్రాహ్మణ హత్యలకు పాల్పడినవాడు, చోరుడు, ఎల్లప్పుడూ ప్రాణులను వధించుచుండువాడు, నాస్తికుడు, అన్న కంటెను ముందుగా పెళ్లి చేసుకొనినవాడు, వీరందరికీ నరకయాత్రలు తప్పవు. చాడీలు చెప్పెడివాడు, లోభి, మిత్రద్రోహి, గురుద్రోహి మొదలగు వారు పాపాత్ముల లోకములకు పోవుదురు. ఇందు ఏమాత్రము సందేహము లేదు. అధార్యం చర్మమే సద్భి రోమాన్యస్తి చ వర్జితం అభక్ష్యామి చ మాంసాని త్వద్విధైర్ధర్మచారిభిః పంచ నఖాభక్ష బ్రహ్మక్షత్రేణ రాఘవ సల్యకః స్వావిధో గోధా ససః కూర్మశ్చ పంచమః చర్మచాస్తి చ మే రాజన్ న స్పృశంతి మనీషిణః అభక్ష్యామి చ మాంసాని సోహం పంచనఖోహతః. ఓ రఘువీర, సత్పురుషులకు జింక చర్మము ఆసనాదులకు ఉపయోగపడును, నా చర్మము అందులకు పనికిరాదు.
చమరీ మృగముల కేశములు చామరములుగా దైవ సేవలకు ఉపయోగపడును. నా రోమములు అందులకు అనర్హములు. ఏనుగుల ఎముకలు లోకమునకు ఉపయోగపడినట్లు నా ఎముకలు ఉపయోగపడవు. నీ వంటి ధర్మాత్ములకు నా మాంసఖండములు తినుట అయోగ్యములు. ఏవైనా అనివార్య కారణముల వలన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు మాంసాహారులైనచో వారికి పంచనక జంతువులలో ముళ్ళపంది, కుక్కలను చంపెడి వరాహము, ఉడుము, కుందేలు, తాబేలు అను 5 మాత్రమే భక్షింపదగినవి. ప్రాజ్ఞులు నా చర్మమును గాని ఎముకలను గాని తాకనే తాకరు. నేను 5 గోళ్ల జంతువునే అయినను నా మాంసపు ముక్కలు తినుటకు పనికిరావు. తారయా వాక్యముక్తోహం సత్యం సర్వజ్ఞయాహితం తదతిక్రమ్య మోహేన కాలస్య వశమాగతః. ముందు చూపు గల తార నా హితమును కోరుచు సత్యమును ఇప్పుడు యుద్ధమునకు వెళ్ళుటకు తగదు అని పలికినది. కానీ ఆమె మాటలు కాదని లక్ష్య పెట్టక నా మూర్ఘత్వముచే ఆయువు మూడి విధి విలాసమును నేను ఇటు యుద్ధమునకు వచ్చి తిని. త్వయా నాథేన కాకుత్స న సనాథా వసుంధర ప్రమదా శీల సంపన్న ధూర్తేన పతినా యథా. కాకుత్స శీలవతి అయిన యువతికి ధూర్తుడైన పతి చేత రక్షణ కరువైనట్లు నీ వంటి రాజు యొక్క పాలనలో పడిన భూమి దిక్కులేనిది అగును. శఠో నైకృతిక క్షుద్రో మిథ్యా ప్రసృత మానస కథం దశరథేనత్వం జాతః పాపో మహాత్మన. నీవు కపటివి, ఇతరులకు అపకారము చేయుచు జీవించువాడవు, నీచపు పనులను చేయువాడవు, నక్క వినయము గలవాడవు. ఇట్టి పాపాత్ముడవైన నీవు మహాత్ముడైన దశరథ మహారాజునకు కొడుకువై ఎట్లు పుట్టితివి. చిన్న చారిత్ర కక్ష్యేన సతాం ధర్మాతి వర్తిన త్యక్త ధర్మాంకుశేనాహం నిహతో రామహస్తిన. శ్రీరాముడు అనడి ఏనుగు సదాచారములనడి బంధములను త్రెంచివేసినది, సత్పురుషుల ధర్మ మార్గమును విడిచిపెట్టినది, ధర్మమనడి అంకుశమును పారవేసినది. అట్టి ఏనుగు చేతిలో నేను హతుడనైతిని. అశుభం చాప్యయుక్తం చ సతాం చైవ విగర్హితం వక్షసే చే దృశం కృత్వా సద్భిః సహ సమాగతః. నీవు చేసిన పని అనుచితమైనది, దీనిని సత్పురుషులు నిందింతులు. ఇది నీకు శ్రేయస్కరము కాదు. ఇట్టి అకృత్యములకు పాల్పడిన నీవు సజ్జనుల మధ్య దీనిని ఎట్లు సమర్థించుకొందువు. ఉదాసీనేషు యోస్మాసు విక్రమస్తే ప్రకాశితః అపకారిషు తం రాజన్ నహి పశ్యామి విక్రమం దృశ్యమానస్తు యుద్ధేధ మయా యది నృపాత్మజ అద్య వైవస్వతం దేవం ప్రస్యేస్త్వం నిహతో మయా. ఓ రాజా, నిరపరాధులమైన మా వంటి వారి ఎడ నీ పరాక్రమమును ప్రదర్శించితివి. ఇట్టి నీ పరాక్రమమును నీకు అపకారము చేసిన వారి ఎడ చూపినట్లు మాత్రము నేను ఎరుగను. రాజకుమార, శక్తి సామర్థ్యములను ప్రకటించుటకు ఎదురుగా నిలిచి నీవు నాతో యుద్ధమునకు దిగియున్నచో మరుక్షణమే నా చేతిలో హతుడవై నీవు మృత్యువు కౌగిలిలో చేరి ఉండెడి వాడవు. త్వయా దృశ్యేన తు రణే నిహతోహం దురాసదః ప్రసుప్తః పన్నగేనేవ నరః పానవసం గతః. రణరంగమున నన్ను ఎవ్వరునూ ఎదిరింపజాలరు. అట్టి నేను వేరొకనితో యుద్ధము చేయుచున్నప్పుడు మద్యపానము చేసి స్పృహ తప్పిపడి ఉన్న వారిని పాము కాటు వేసినట్లుగా నీవు చాటున దాగియుండి నన్ను దెబ్బతీసితివి. మామేవ యది పూర్వం త్వం ఏతదర్థం అచోదయః మైథిలీం అహమేకాహ్న తవ చానీతవాన్ భవేత్ సుగ్రీవ ప్రియకామేన యత్కృతేస్మి హతస్త్వయా కంటే బద్ధ్వా ప్రదద్యాంతే నిహతం రావణం రణే. సీతాదేవిని తీసుకుని వచ్చుటకై నీవు సుగ్రీవుని ఆశ్రయించితివి. అతని తృప్తికై నీ బాణముతో నన్ను చావు దెబ్బ కొట్టితివి. అట్లుగాక ఆ దేవి కొరకై నీవు ముందుగా నన్నే కోరి ఉండవలసినది. అప్పుడు నేను ఆ సాధ్విని ఒక్కరోజులో తీసుకుని వచ్చి నీకు అప్పగించడి వాడను. అంతేకాదు రావణుని యుద్ధమున చావగొట్టి బంధించి అతనిని నీ ముందు ఉంచెడి వాడను. న్యస్తాం సాగరతోయే వా పాతాళే వాపి మైథిలీం ఆనయేయం తవాదేశాత్ శ్వేతాం అశ్వతరీమివ. రావణుడు సీతాదేవిని సముద్ర జలములలో గాని పాతాళ లోకమున గాని లేక మరి ఎక్కడ దాచియించినను నీ ఆజ్ఞ అయినచో మధుకైటభులు పాతాళమున దాచిన శ్వేతాశ్వతరీ రూపమునున్న వేదములను హయగ్రీవుడు తీసుకుని వచ్చినట్లుగా ఆ సాత్విని తీసుకుని వచ్చి ఉండెడి వాడను. యుక్తం యత్ ప్రాప్నుయాద్రాజ్యం సుగ్రీవః స్వర్గతే మయి అయుక్తం యదధర్మేణ త్వయాహం నిహతోరణే. నేను మరణించిన పిమ్మట సుగ్రీవుడు కిష్కిందకు రాజు ఒకట యుక్తమే, కానీ యుద్ధమున నీవు నన్ను చంపిన తీరు మాత్రము పూర్తిగా అనుచితము. కామం మేవం విధో లోకః కాలేన వినియుజ్యతే క్షమం చేద్ భవతా ప్రాప్తం ఉత్తరం సాధు చింత్యతాం.
లోకమునందలి ప్రాణులు ఎప్పుడో ఒకప్పుడు మరణింపవలసినదే, ఇది సహజము అనివార్యము. కావున నా మృతికై నేను దుఃఖించుటలేదు. కానీ ఈ విధముగా నన్ను చంపుట ఉచితమని భావించినచో నీవు బాగుగా ఆలోచించి నాకు ప్రత్యుత్తరమిమ్ము. ఇత్యేవ ముక్త్వా పరిశుష్క వక్త్రః శరాభిఘాతాత్ వ్యధితో మహాత్మా సమీక్ష రామం రవిసన్నికాశం తూష్ణీం బభూవామర రాజసూను. మిక్కిలి ప్రజ్ఞావంతుడైన వాలి రాముని బాణపు దెబ్బకు గాయపడిన వాడై ఇట్లు పలికిన పిమ్మట నోరు ఎండిపోయి సూర్యకాంతులతో వెలుగొందుచున్న శ్రీరాముని వైపు చూచుచు మిన్నకుండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే సప్తదశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం కిష్కింధాకాండమునందు ఇది 17వ సర్గము.